హయత్నగర్ తహసీల్దారు సీనియర్ అసిస్టెంట్లపై ఓ వికలాంగుడుకు రాంబాబు హయత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాంబాబుకు కేటాయించిన ప్రభుత్వ భూమికి సంబంధించిన నకిలీ పత్రాలను ఓ ప్రభుత్వోద్యోగి తయారు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంపై తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమార్కులతో కుమ్మక్కై తహసీల్దారు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటున్నట్లు రాంబాబు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మరి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వడం జరిగింది. దానికి మేము కోరేది ఏంటంటే రాంబాబుకి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయన వికలాంగుడు. మరి సుధాకర్ వర్మ ఏ ఆధారం లేకుండా కూడా ఎంఆర్ఓ గారు అంటే ఖచ్చితంగా రాంబాబు అనే వికలాంగుడికి న్యాయం చేయాలని మేము సంబంధిత సిఐతో సహా అధికారులందరికీ జరిగింది. కనుక మేము దీనిపైన మరి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వడం జరిగింది. దానికి మేము కోరేది ఏంటంటే రాంబాబుకి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయన వికలాంగుడు. మరి సుధాకర్ వర్మ ఏ ఆధారం లేకుండా కూడా హయత్నగర్ తహసీల్దారు సీనియర్ అసిస్టెంట్లపై ఓ వికలాంగుడు రాంబాబు హయత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాంబాబుకు కేటాయించిన ప్రభుత్వ భూమికి సంబంధించిన నకిలీ పత్రాలను ఓ ప్రభుత్వోద్యోగి తయారు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంపై తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమార్కులతో కుమ్మక్కై తహసీల్దారు పెద్ద మొత్తంలో లంచం తీసుకున్నట్లు రాంబాబు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.